దొంగనే దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడలేక 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అడ్డగోలుగుల భూముల పందేరాన్ని నడిపి ఎవడికి పడితే వాడికి భూములు, ఎవడికి పడితే వాడికి రోడ్లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీ భూములని పరాయి వ్యక్తులకు కట్టబడినటువంటి వాళ్ళు అధికారం పోయినాక ఇవాళ వచ్చి కొద్దిసేపటి క్రితం చూసినా నేను మీడియాతో సన్నాయి నొక్కులు నొక్కుతురు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడు నేను అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏడ గుడ్డి గాడిదల పనులు తోమేందుకు పోయినరు. బావా బామ్మర్దులు ఇద్దరని చెప్పాలి. అయ్య తప్పితే కొడుకు, కొడుకు తప్పితే బామ్మర్ది. వీళ్ళే కదా ప్రభుత్వాన్ని ఏలింది. ఏం చేసిరు 10 ఏళ్ళు? ఎన్నో రాసిండు కలెక్టర్ ఉత్తరం. ఏం చూపించారు టీఆర్ఎస్ ఆఫీసులో? 2012లో అప్పటి కలెక్టర్ ఒక ఉత్తరం సీసీఎల్ఏకి రాసిండని చూపించారు. 2012లో సీసీఎల్ఏకి ఉత్తరం రాస్తే 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయేదాకా ఎన్నడూ మీ ఉత్తరాల్ని మీరు సమీక్షించలేదు అనేది టీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాల్టా ఉండే, ఈ చట్టం ఉండే, ఫారెస్ట్ చట్టం ఉండే, ఇక మేము తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఫారెస్ట్ చట్టం చేసినామని చెప్తున్నారు పెద్ద మనుషులు. మరి తెలంగాణలో తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చేసిన మీరు సెంట్రల్ యూనివర్సిటీలో టీఎన్జిఓ కాలనీకి 18 ఎకరాల భూమి తీసుకొని రోడేసిన రోజు ఈ బావ బామ్మర్దులు ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏం చేసిరు ఆ రోజు అనేది ఒకసారి ఆలోచించాలి. నేను నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 2012లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన రోజు చెప్పినాను. అది 2012 కాదు, 2022. బాగా మా టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. 2012లో ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాసిండంట. అయ్యా కేటీఆర్, ప్రైవేట్ ఏజెంట్లతోటి గిది కాదు, నీకు సంస్కారం ఉంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ని ఇస్తున్నా మా మీడియా మిత్రులకి. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2022లో జర కోన్కే సునో, బావ బామ్మర్దులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. మీ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలిమినేట్ చేయలేదు? టీఆర్ఎస్ హాజ్ నో లోకల్ స్టాండింగ్. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు కొంతమంది ఫాల్తు నా కొడుకులు. అరే ఫాల్తు నా కొడుకులారా, ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఏముంది లోకల్ స్టాండ్ ఇవ్వాలి మీకు? వచ్చి మేము కాపాడుతానికి ప్రయత్నం చేసినాం. ఇన్ని చట్టాలు రద్దయినాయి, అన్ని చట్టాలు మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లో కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు రఘునందన్ రావుని ట్రోల్ చేస్తారా? 2012, 22 అని కేసీఆర్ కూడా 100 సార్లు మాట్లాడిండు. పగటీలు మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు, రాత్రి మాట్లాడినప్పుడు గట్లే మాట్లాడిండు. నేను ఎప్పుడు మాట్లాడినా ఓషుల్నే మాట్లాడతారా? ఈ ఉత్తరాన్ని నీ టీఆర్ఎస్లో ట్రోల్ చేయరా? నీకు చేతనైతే నీ టీవీ ఛానల్లో రాయి.